వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. గుడివాడ. ఈ గుడివాడ పేరు చెప్పగానే మనకు కొడాల నాని గుర్తొస్తూ ఉంటాడు. కొడాల నాని గారికి సంబంధించి మరిన్ని వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాం మా ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. అసలే నాదంటూ నా పని ఏంటంటే గుంజడమే అంటూ కూడా ఒక వార్త హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో. గుడివాడలో దశాబ్దాలుగా అది మనం కనుక చూసినట్లయితే కళలకు, కళాకారులకు, రచయితలకు, కవులకు ఒక కేంద్రంగా ఉన్నటువంటిది మనకు గుడివాడలో ఉంటుంది. అయితే అది బారిస్టరు శతాబ్దాని కవిరాజు శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరి స్మారక కళాభవనం. అంటే ఇది చాలామంది కళాకారులకు కావచ్చు, కళలకు కావచ్చు, అది ఒక వేదికగా కూడా ఉండేది. ఇప్పుడు అది కబ్జా కోరల్లో కూడా చిక్కుకుంది. అంటే గుడివాడ ఎమ్మెల్యేగా 20 ఏళ్ళ కొనసాగినటువంటి కొడాలి నాని అండతోనే ఆయన యొక్క అనుచరులు కావచ్చు దశాబ్దాలుగా ఈ కళాభవనంలో పాగా వేసేశారు. అంటే గుడివాడ నడిబొడ్డున 2000 గజాల చదరపు అంటే 2000 చదరపు గజాలు ఉంటుంది. ప్రభుత్వ స్థలంలో కట్టినటువంటి ఈ కళాభవనం ఆస్తి విలువ ప్రస్తుతం మార్కెట్ రేటు ప్రకారంగా చూసినట్లయితే 25 కోట్ల పైమాట అని కూడా చెప్పుకోవచ్చు. దీనిపైన కొడాలి నాని అనుచరుగణం అయితే కన్నేసిందట. రకరకాల వ్యాపార కార్యకలాపాల పేరుతో కూడా కోట్ల విలువ చేసేటువంటి ఈ ఆస్తి అంటే ఈ స్థలాన్ని దశాబ్దాలుగా తమ చేతుల్లో ఉంచుకున్నారు. ఈ కళాభవనాన్ని కూడా ఆధునీకరించి తిరిగి పూర్వవైభవం తేవాలని కూడా ఎన్నో ఏళ్ళుగా కళాకారులు అయితే అలాగే రచయితలు కూడా విన్నవించుకుంటూనే ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కూడా దీన్ని పరిరక్షణ చర్యలు చేపట్టారు. కానీ గత 5 ఏళ్ల జగన్ జమానాలో కూడా ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వ సొత్తుతో కూడా అంటే ఈ ప్రభుత్వ సొత్తును కూడా కబ్జా చేయాలని కూడా యత్నాలు చేశారు. కొడాలి నాని అనుచరగణం ఏదైతే ఉందో తీవ్రంగా చేసినటువంటి ఇది ఒక దురాగతంగా కూడా చెప్తూ ఉన్నారనమాట. అంటే ఇది ఎలాగైనా అనేసి అయితే 1961లో గుడివాడ మున్సిపాలిటీకి చెందినటువంటి 2000 చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని సర్వే నంబర్ 131/1లో ఈ యొక్క కళాక్షేత్ర నిర్మాణానికి కూడా కేటాయించారు. కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి స్మారకార్థం కూడా ఆయన కుమారుడు శివప్రసాదరావు ఆధ్వర్యంలో ఈ స్థలం అయితే కళాభవనాన్ని కూడా నిర్మించారు. గుడివాడతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కవులు కావచ్చు, రచయితలు కావచ్చు, కళాకారులు కావచ్చు వాళ్ళందరూ కూడా ప్రోత్సహించే కార్యక్రమాలకు సంబంధించి వేల సంఖ్యలో ఇక్కడ దశాబ్దాలుగా జరిగేవి. కానీ సాహితీ ప్రదర్శనకు సంబంధించి కావచ్చు, రచనలు కావచ్చు, ఇక పుస్తకాల వేలాదిగా ఇక్కడ ఆవిష్కరించాను. ఆ పుస్తకాలు అంటే మనం ఏదన్నా ఒక ఆడిటోరియం లాగా కూడా దీన్ని ఉపయోగించుకొని అన్ని చేశారు. అక్కడనే ఇక్కడ చాలా మంది ప్రముఖ కళాకారులు కూడా వాళ్ళ యొక్క నృత్య ప్రదర్శనకు సంబంధించి కావచ్చు, సాంఘిక అలాగే పౌరాణిక నాటకాల ప్రదర్శనకు సంబంధించి కూడా నిత్యం ఇక్కడ జరిగేవి. ఇలాంటి ఘన చరిత్ర ఉన్నటువంటి ఈ కేంద్రాన్ని పునరుద్ధరించి ఆధునీకరణ అనేది కూడా చేయాల్సినటువంటి ఆధునిక కళలకు చిరునామాగా మార్చాలనేసి కూడా ఏళ్ళగా ప్రజలైతే కోరుకుంటూ ఉన్నారు. కానీ నాని అంటే గుడివాడ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఈ కేంద్రం పూర్తిగా ఆయన అనుచరు చేతిలోకి వెళ్ళిపోయింది. ఈ కళా కేంద్రం ఏదైతే ఉందో చుట్టూ ఉన్నటువంటి దుకాణాలు అద్దెలకు దశాబ్దాలుగా వీరే పక్కదారి పట్టించారు. కొన్నాళ్ళుగా ఈ విలువైనటువంటి ప్రభుత్వ స్థలం పైన కూడా వీరు కన్ను పడింది. అందుకే ఈ కేంద్రం ఎలాంటి అభివృద్ధి చేపట్టకుండా అట్లా అడ్డుపడుతూనే కోట్ల విలువ చేసేటువంటి స్థలాన్ని హస్తగతం చేసుకోవాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా కొంత మామూలుగా న్యూస్ ఛానల్స్లో కూడా ప్రచారం అయితే అవుతుంది. అయితే ఇక్కడ అత్యంత రద్దీ కలిగినటువంటి ప్రాంతం గుడివాడలో అత్యంత రద్దీగా ఉండేటువంటి ఎన్టీఆర్ స్టేడియాన్ని కూడా ఆనుకుని ఈ కళా కేంద్రం అయితే ఉండడం, స్థలం విలువ ఏటేటా అంటే ప్రతి సంవత్సరం కూడా ల్యాండ్ విలువ అయితే ఎక్కడైనా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ కేంద్రం చుట్టూ ఉన్నటువంటి 25 చిన్న దుకాణాలు కూడా ఉన్నాయి. అంటే కళాకేంద్ర ప్రధాన భవనంలో ఉన్నటువంటి ఓ ఫర్నిచర్ దుకాణం కూడా నడుపుతున్నారు. ఈ భవనానికి ఆనుకున్నటువంటి ఒక ఖాళీ స్థలంలో ఒక పెద్ద హోటల్ కూడా ఏర్పాటు చేశారు. అన్నిటినీ కలిపి అద్దె రూపంలో కూడా ఏటా 6 లక్షల వరకు కూడా ఇక్కడ వస్తుందనేసి కూడా కొన్ని లెక్కలు అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఈ డబ్బులు కూడా ప్రభుత్వానికి ఇవ్వకుండా ప్రైవేటు వ్యక్తులే వాళ్ళ యొక్క జేబులో వేసుకుంటున్నారంటూ కూడా చెప్తున్నారు. అయితే ఏటా కేవలం 20,000 ఆస్తి అంటే 20,000 ఆస్తి పన్ను మున్సిపాలిటీకి కూడా చెల్లిస్తున్నారు. వాస్తవంగా ఇక్కడ చూసినట్లయితే గుడివాడలో అత్యంత రద్దీ ప్రాంతంగా అటువంటి ప్రాంతంలో కూడా ఈ భవనం సముదాయం కావడం, అలాగే దుకాణాలకు కావచ్చు, హోటళ్ళకు కావచ్చు, ఫర్నిచర్ దుకాణాలను అన్నిటినీ కలుపుకొని అద్దెల రూపంలో కనీసం 10 నుండి 15 లక్షల వరకు కూడా రావాలి. కానీ ఇదంతా కూడా మున్సిపాలిటీకి రావాల్సినటువంటి ఆదాయం. కానీ
నాని కేవలం ఒక కీలకమైనటువంటి అనుచరుడు, అంటే కొడాల నానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అనుచరుడు కనుసన్నల్లో కూడా ఆదాయం అంత ప్రైవేటీకరం అవుతుందనేసి కూడా చెప్తున్నారు. అయితే 2 దశాబ్దాలుగా వీరి హావా గుడివాడలో అయితే కొనసాగుతూనే ఉంది. కనీసం ఇటుగా కన్నెత్తి చూసేటువంటి ధైర్యం కూడా ఏ అధికారి కూడా చేయలేదనేసి కూడా మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అదే చెప్తున్నారు. అంతేకాకుండా ఈ కళామందిరంలో మూతబడినటువంటి గ్రంథాలయం కూడా ఉందన్నమాట. అదేంటి అనేది మనం చూసినట్లయితే తెలుగుదేశం హయాంలో గతంలో చర్యలు అయితే తీసుకున్నారట. అంటే 2018లో చంద్రబాబు నాయుడు సర్కార్ హయాంలో కూడా ఇక్కడ ఈ కళాకేంద్ర పరిరక్షణకు కూడా కృష్ణా కలెక్టర్ లక్ష్మీకాంత్ను కూడా ఒక ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆయన సూచనలతో అప్పటి గుడివాడ ఆర్డీఓ కూడా దృష్టి పెట్టి ప్రక్షాళన ఆరంభించారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ కళాకేంద్రం కొడాలి నాని క్యాంప్ కార్యాలయంగా కూడా ఒక అజమాయిషిలోకి వెళ్ళిపోయిందంటూ కూడా చెప్తున్నారు. అప్పటి నుంచి కూడా ఏ అధికారి కూడా ఇక్కడ కన్నెత్తి చూసింది లేదంటూ కూడా చెప్తున్నారు. వాళ్ళ ఫర్నిచర్ దుకాణానికి హోటల్కు విచ్చలవిడిగా అనుమతి ఇచ్చేశారు. ప్రతిఫలంగా గుడివాడ వైసీపీ క్యాంప్ కార్యాలయానికి అవసరమైతే ఫర్నిచర్ కూడా ఇక్కడి నుంచే బహుమతులుగా వెళ్ళినట్టుగా కూడా ఒక సమాచారం అనమాట. అయితే ప్రస్తుతం ప్రభుత్వం కనుక ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రావడంతో ఇప్పటికైనా సరే ఈ కేంద్రాన్ని కబ్జాల కోర నుండి కూడా కాపాడి పూర్వ వైభవం రావాలనేసి కూడా తేవాలనేసి కూడా మనం కోరుకుందాం. అలాగే భవిష్యత్తులో భద్రతా దళం సంస్థ ఆధ్వర్యంలో కూడా ఈ కృష్ణా జిల్లా కలెక్టర్ అలాగే గుడివాడ ఆర్డీఓ మున్సిపల్ కమిషనర్లు కూడా ఇవన్నీ కూడా చాలా మంది విన్నవించారు. అంటే కొంత అక్కడ అటువంటి సాహసం చేసే ప్రయత్నం ఎవరు కూడా చేయలేదు. ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ కడదామనేసి ఒక ఆలోచనలో ఉన్నారట. అంటే ఇది బాలసుబ్రహ్మణ్యం మున్సిపల్ కమిషనర్గా ఇప్పుడు ఆయన కనుక చూసినట్లయితే కవిరాజు కళామందిరాన్ని మేము స్వాధీనం చేసుకున్నాం, త్వరలో ఇక్కడ ఓపెన్ ఎయిర్ థియేటర్ కట్టేందుకు కూడా చర్యలు చేపడుతున్నామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా సరే ఇది ప్రజలకు సంబంధించి ప్రభుత్వ భూమి, అది ప్రజలకు ఎంతగానో ఉపయోగపడేటువంటి ఒక కళాకారులకు కావచ్చు, రచయితలకు కావచ్చు, కవులకు కావచ్చు, అంతా ఇక్కడ ఒక సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైనా చేసుకునేటువంటి ఒక కళాభవనం కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడే విధంగా కూడా ఉండాలని కూడా కోరుకుందాం. దీన్ని ఎలాగైనా ప్రస్తుత కూటమి ప్రభుత్వం మళ్ళీ దీనికి పూర్వ వైభవం తెచ్చే విధంగా కూడా ప్రయత్నం చేయాలని కూడా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.